నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వ్యాఖ్య ఎన్టీఆర్ జిల్లా ముప్పాల్లోని అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా విజయవాడ మెప్మా ఆధ్వర్యంలో వర్క్షాప్ రాష్ట్ర స్థాయి మహిళా వ్యాపార అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక వర్క్షాప్ శ్రీరామనవమి హిందువులకు పవిత్రమైన పండుగ. ఇది శ్రీరాముని జన్మదినంగా భావించబడుతుంది. రాముడు ధర్మస్వరూపుడు, నిజాయితీ, న్యాయం, మర్యాదకు ప్రతీక. ఈ రోజున సీతారాముల కళ్యాణోత్సవాలు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. పానకం, వడపప్పు, చలిమిడి వంటి ప్రసాదాలు సమర్పిస్తారు. శ్రీరాముని జీవితం మానవులకు ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీరామనవమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈ రోజు పరమ ధర్ముడైన శ్రీరాముడు భూలోకానికి అవతరించిన పవిత్ర దినంగా భావించబడుతుంది. ఇది చైత్రశుద్ధ నవమి నాడు జరుగుతుంది. శ్రీరామనవమి ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక దినం. ఈ రోజు భగవంతుడైన శ్రీరాముడు అయోధ్యలో రాజా దశరథుడికి జన్మించిన రోజు. ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం ఒక ఆచార పద్ధతి మాత్రమే కాదు, ధర్మం, న్యాయం, కర్తవ్య పారాయణలతలకు నిదర్శనంగా నిలిచిన శ్రీరాముని జీవితాన్ని స్మరించుకునే అవకాశం కూడా. శ్రీరాముడు హిందూ ధర్మంలో మర్యాద పురుషోత్తముడుగా పరిగణించబడతాడు. ఆయన జీవితం ఒక ఆదర్శంగా నిలిచింది. ఒక కుమారుడిగా, అన్నగా, భర్తగా, రాజుగా ఆయన తళుక్కుమని వెలిగిన మార్గం మనకు మార్గదర్శకంగా ఉంటుంది. రామాయణ గాథ శ్రీరాముని జననం నుంచి ప్రారంభమై సీతావారిని పరిచయం చేసుకొని రాక్షస సంహారం చేసి ధర్మాన్ని స్థాపించిన తీరు ఆదర్శప్రాయమైనది. ఈ పండుగ సందర్భంగా భక్తులు ఉపవాసం చేస్తారు. సీతారాముల కళ్యాణోత్సవం జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. రామునికి ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడి వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. భద్రాచలం, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలు ఈ రోజు లక్షాది భక్తులు చేరి దర్శనాన్ని పొందేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తారు. శ్రీరామనవమి విశిష్టతను గ్రహించడం అంటే మన జీవితంలో ధర్మబద్ధత, నైతికత, నిస్వార్థత లాంటి విలువలను గౌరవించడమే. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఒక జీవన శైలి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను శ్రీరామచంద్రుడు తెలియజేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాల రాముని చరిత్రను ఈ సందర్భంగా మననం చేసుకుందామన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నానని, ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా మరోసారి అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం, ధర్మం, న్యాయం అనే వాటిని ఒక పాలకుడు ఎంత నిబద్ధతో పాటించాలో శ్రీరామచంద్రుడి నుంచి పాలకులు గ్రహించాలని అన్నారు. దశరథ తనయుడు ధర్మానికి ప్రతీక కాబట్టే త్రేతాయుగం నుంచి నేటి కలియుగంలోనూ రామనామం వాడవాడలా మారుమోగుతుందని తెలిపారు. ఏ గొప్ప గుణం గురించి చెప్పాలన్నా శ్రీరాముడినే ప్రతిరూపంగా చూపిస్తుంది మన భారతీయ సమాజం అని వ్యాఖ్యానించారు. అటువంటి శ్రీరాముడి విగ్రహానికి గత పాలకుల హయాంలో శిరచ్ఛేదనం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ దుష్ట పాలనకు ప్రజలు ఎంతో ధర్మబద్ధంగా చర్మగీతం పాడారని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవెల్లలా ఉండాలని ప్రార్థించారు. వాల్మీకి మహర్షి చెప్పిన రామరాజ్య పాలన ఆవిష్కృతం చేసే దిశగా మన కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు మండలం ముప్పాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలల పాఠశాలను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థులతో వివిధ అంశాలపై ముచ్చటించారు. అంతేకాకుండా అక్కడ వారి చదువు, అందుతున్న సదుపాయాల గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. 9వ తరగతి విద్యార్థులను వెంట పెట్టుకుని వసతి గృహంలోకి వెళ్లి అన్ని గదులు, మరుగుదొడ్లను కూడా పరిశీలించారు. రోజు ఇలానే ఉంటాయా లేదా నేను వచ్చానని ఇలా ఉన్నాయా అని విద్యార్థులను ప్రశ్నించగా రోజు ఇలానే ఉంటాయని విద్యార్థులు సమాధానం చెప్పారు. మీ సమస్యలు ఏంటి అని, అలాగే ఇక్కడ మీకు ఏం సౌకర్యాలు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు బాలికలను అడిగారు. దుస్తులు ఉదుక్కోవడానికి, ఆరేసుకోవడానికి వాషింగ్, డ్రైనింగ్ ప్లాట్ఫామ్లు కావాలని, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అలాగే కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలని విద్యార్థులు కోరారు. మీరు కోరుకున్నవన్నీ త్వరలోనే అందుతాయని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం సీఎం వారిని వెంట పెట్టుకుని డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూములను పరిశీలించారు. బియ్యం, కోడిగుడ్ల యొక్క నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్నారని ఆరా తీశారు. వంట మనిషి వార్డెన్తోనూ మాట్లాడారు.
మీరేం కావాలని విద్యార్థులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా ఒకరు సిబిసిఐడిలో పనిచేయాలని మరొకరు ఐపీఎస్ కావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చంద్రబాబు నాయుడు టీ తాగారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ ప్రయోగాలను దగ్గరుండి పరిశీలించారు. వినూత్నంగా ఆలోచించి అందరికీ ఉపయోగపడే పరికరాలను తయారు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భవిష్యత్తులో సమాజానికి వారు ఎలా ఉపయోగపడాలో తెలియజేస్తూ ఉపాధ్యాయుడు అవతారమెత్తారు. దాదాపు గంట సేపు విద్యార్థులు సిబ్బందితో సీఎం చంద్రబాబు నాయుడు గడిపారు. ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్ కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం సార్. ఈ బెంచ్ కి వచ్చి 20 మెంబర్స్ కూర్చుంటాం. ఓ బేస్ కి. అవును సార్. స్కూల్ బాగానే ఉంది. మీ మెస్ కూడా బాగుంది. థ్యాంక్స్ సార్. క్లీన్ గా ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇది మరి క్లీన్ గా? ఎప్పుడూ ఉంటాను సార్. శుభ్రంగా అయితే ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి. అటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది. బాగా మెయింటైన్ చేశారు. నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి. కాఫీ ఇవ్వడాలా పిల్లలకే కాదమ్మా? పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? అచ్చా. అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. చికెన్ పెడతారా? ట్యూస్డే నైట్ సండే ఆఫ్టర్నూన్. బిర్యానీ ఇస్తారా? ఇస్తారు సార్. ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది సార్ ఫుడ్. తీసుకోండి. ఇక్కడ ఫుడ్ చేసేదివేనా? నీ పేరేంట? ఆది సార్. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా? ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు? దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? చేస్తారు సార్. గుడ్. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రూపాయలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి పొంగనూరు నారాయణ పేర్కొన్నారు. 26 జిల్లాలో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పొంగనూరు నారాయణ, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. వర్క్ షాప్ సందర్భంగా మహిళా ఆకాశం పేరిట మెప్మా వెబ్సైట్, మొబైల్ యాప్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరమే లక్ష్యంగా 30,000 మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇప్పటికే ఉన్న 10,000 జీవనోపాధి యూనిట్లతో పాటు మరో కొత్త 20,000 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా వెల్లడించారు. మెప్మా 9 రకాల జీవనోపాధి యూనిట్ల రూపకల్పనను చేపట్టిందన్నారు. ఈ రోజు 5 వెబ్సైట్లను ప్రారంభించామని ఆయన తెలిపారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యమని అన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈరోజు 5 వెబ్సైట్ ఓపెన్ చేశాం. మేము నిజంగా భరత్ గారిని, ఎండి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను 2014-19లో కానీ ఇప్పుడు కానీ నేను మంత్రి అయిన తర్వాత ఫస్ట్ నా యొక్క డిపార్ట్మెంట్లో ఉండే టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎంఏడిలో ఉండే అనేక వింగ్స్ కావచ్చు, అందరినీ మొదటి నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నది ఒకటే, మీ దగ్గర డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే డేటా పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా చేయగలం. ఎంఎస్సీలని, ఎంఎస్ఎంఎల్ని ఏ విధంగా చేయాలి? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే P4 తీసుకొచ్చారు. P4 కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో 2047కి ప్రతి ఒక్కరి ఆదాయం, ప్రతి ఇంట్లో కనీసం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కావాలి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలని ఈరోజు ఆశిస్తూ యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమం, దీంట్లో ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. దట్ ఈస్ ది గోల్ ఆఫ్
అవర్ హానరబుల్ సీఎం. ఈరోజు 80,000 సంఘాలకి దాదాపు 8,000 కోట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నాం. ఉన్న అన్ని జిల్లాలలో అంటే మనకు మెఫా 20 జిల్లాల్లో వస్తుంది. ఆ 20 జిల్లాల్లో యాక్చువల్గా దీన్ని అంటే ఇప్పుడు 13 జిల్లాలు 12 జిల్లాలు ఉండాలి, 13 జిల్లాల్లోనే ఉండారు పీడీలు. అటుకంటే 26 జిల్లాలకు యాక్చువల్గా పీడీలు పెట్టాలని, అదేవిధంగా స్టాఫ్ని పెట్టాలని వర్కౌట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా త్వరలో చేయటం వల్ల అనేక మందికి దీంట్లో ప్రమోషన్ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అందరినీ నేను భరత్ గారు అయితే బాగా చేస్తున్నారు, నేను నిజంగా హ్యాపీగా ఉండా. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని తమలోని ప్రతిభను ఇనుముడింప చేసుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలో 20 సంవత్సరాల ముందుంటాయని అన్నారు. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడియోస్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని శారదా కాలేజీలో ఘనంగా నిర్వహించారు. 250 విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రధానోత్సవం జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఐటీ పరిశ్రమ ఉపాధి మార్గంగా యువతకు ఉండేదని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏ దేశం ఆలోచించని విధంగా క్వాంటమ్ కంప్యూటరైజేషన్ గురించి యువత ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఫిజిక్స్ ను కంప్యూటర్ తో జత చేయటమే ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. భవిష్యత్ అంతా క్వాంటమ్ కంప్యూటరింగ్ కాబోతుందని, యువతకు మంచి భవిష్యత్తు ఉండబోతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాబోయే కాలంలో అమరావతిలో తెలుగు రాష్ట్రాల్లో క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా యువతకు మంచి భవిష్యత్తు రాబోతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ 2047 కోసం ఏ విధంగా దూసుకు వెళ్తున్నారో, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వతంత్ర 2047 సాధనలో దూసుకు వెళ్తున్నారని వివరించారు. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఆలోచిస్తుందని వారు తెలిపారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్తులో రాణించాలని అన్నారు. తాను ఇంటర్ పరీక్షలు రాసిన శారదా కాలేజీకి ముఖ్య అతిథిగా రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మా సోదరుడు బోండా ఉమ గారితో, అంతేకాకుండా గౌరవనీయులు ఎక్స్ మేయర్ జంధ్యాల శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ శారదా కాలేజీలో నాకు చాలా స్మృతులు ఉన్నాయి. దాంట్లో ఇక్కడే నేను ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ రాసిన కాలేజీ. ఈ కాలేజీలో 250 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులకి శంకర్ గారి ఆధ్వర్యంలో, తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ గర్ల్స్ హాస్టల్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థిక సహాయం స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు రాబోయే కాలంలో ఇటువంటి విద్యార్థులు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో చక్కటి ప్రావీణ్యంతో ఉద్యోగం చేసి మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్పూర్వకంగా నమస్కారాలు. పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లుగా శాసనమండలి సభ్యులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. గత 2 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పలు నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన చేబ్రోలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల నిర్మాణం కోసం 10.25 కోట్లు కేటాయించగా ఇప్పటికే 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణ మరమ్మతులు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇవి కాకుండా R&B రోడ్ల మరమ్మతుల కోసం మరో 8 కోట్లు కేటాయించినట్లుగా ఆయన తెలిపారు. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా R&B రోడ్ల మరమ్మతు కోసం 8 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము. 3.70 కోట్ల వ్యయంతో బీటీసీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పిఠాపురం మండలం కుమారపురంలో 15.70 లక్షల వ్యయంతో 3 సీసీ రోడ్లు, విరవ గ్రామంలో 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం మన్నెపూడి గ్రామంలో దాదాపు 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్నజేకంపేట గ్రామంలో 28.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో 11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గాను 1,52 లక్షల వ్యయంతో మొత్తం 3.70
లక్షల 3,70,00,000 రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేశాం. మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం గారి ఇన్ఛార్జ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మిగతా రోడ్లు ఈ వారంలోనే నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, KWD నుంచి నిర్మాణం కోసం 31,000 కోట్ల రుణం ఖరారైంది. అమరావతిలో 62,000 కోట్ల విలువైన పనులు చేసేందుకు దశల వారీగా టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన పనులు చేపట్టేందుకు నిధులు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించాలని, సేకరించాలని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా సమస్యలు లేని డివిజన్ గా తీర్చిదిద్దుతారని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎటువంటి సమస్య అయినా వాట్సాప్ ద్వారా కానీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ వచ్చి వారి యొక్క సమస్యలు తెలియజేయవచ్చని, ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తానే స్వయంగా తీసుకుంటానని ఆయన చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ LBS నగర్ లో శనివారం వంగవీటి మోహనరంగ కళ్యాణ మండపం నందు 3 అడుగుల ప్రహరీ గోడ 11 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, శంకుస్థాపన చేసే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఇప్పటికే 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తి చేసినట్లుగా వివరించారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జ్ ఫైడి సీను, ఎక్స్ కార్పొరేటర్ ఫైడి తులసి మాట్లాడుతూ గత ప్రభుత్వ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను విస్మరించిందని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు కృషితో ప్రజా సమస్యల అన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తున్నామని, డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వారు వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 9 నెలలుగా నేను శాసనసభ్యుడు అయినాక వేగంగా అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద మాకు అవగాహన ఉంది. ఇవాళకి 193 కోట్ల రూపాయలు పనుల్ని మొదలుపెట్టాం. వేగంగా కొన్ని వర్కులు పూర్తయిపోయి మిగిలినవి పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లోనూ కూడా సమస్యలు రహిత డివిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. మా కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫిర్యాదు మీద స్పందిస్తూ ఉన్నాం. అది వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి, ఫోన్ ద్వారా తెలియజేయండి, స్వయంగా వచ్చి మా ఆఫీస్లో కార్యాలయంలో ఫిర్యాదు చేయండి, వెంటనే దానికి పరిష్కారం ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నిటిని కూడా ఈరోజు 62వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద కట్టినటువంటి కాపు కళ్యాణ మండపంలో కాంపౌండ్ వాళ్ళు మరి ఇక్కడ రక్షణ లేకుండా ఉంది. దాన్ని హైట్ పెంచమని చెప్పి స్థానికులు కోరటం జరిగింది. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉదయశంకర్ కానీ, అలాగే మా కార్యదర్శి రాజా కానీ, అలాగే ఇన్ఛార్జి పైడి శ్రీని కానీ వీళ్ళందరూ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే ఎస్టిమేషన్ చేయించి అధికారులతో మా ఏఈ అందరూ కూడా దీంట్లో మరి శాంక్షన్ చేశారు. ఇవాళ పనుల్ని మొదలుపెట్టాం. 10-15 రోజుల్లోనే ఈ చిన్న వర్క్ను కూడా కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి సమస్య మీద ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఆ సమస్య పరిష్కారం తీసుకు ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ ఇంకా ఎక్కడైనా డివిజన్లో ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని కూడా మా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు పాస్టర్లు సంయమనం పాటించాలని పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ సూచించారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధారాలేని ఆరోపణలు చేయవద్దంటూ అభ్యర్థించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో రాబర్ట్ సునీల్ మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై అనేక మంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, యూట్యూబ్ ఛానల్స్ లో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు.
ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాల పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సమయమానం పాటించాలని అన్నారు. పూర్తి ఆధారాలు లేకుండా ప్రవీణ్ పగడాల మృతిపై విశ్లేషకులు చేయవద్దని అన్నారు. క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో హోమ్ మినిస్టర్ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతామని అన్నారు. అన్ని జిల్లాల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి పగడాల ప్రవీణ్ మృతి పట్ల నిజ నిర్ధారణ కమిటీ వేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ముఖ్యంగా మనం ఒక 15 రోజుల క్రితం చూసినట్లయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఒక యాక్సిడెంట్ని, మరి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు. దీని మీద రాష్ట్రం అంతా అనేకమైన అపోహలు, అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అనేక చర్చెస్ ఈ యూట్యూబ్ ఛానల్స్, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ తయారు చేయటం వల్ల ఈ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వెళ్ళి దీని మీద మాట్లాడటం, దాన్ని కొంత కాంట్రవర్సీ అవ్వటం, ఇన్వెస్టిగేషన్ కూడా సమగ్రంగా ముందుకు వెళ్ళట్లేదనేది మా అనుమానం. ఎందుకంటే రోజుకొక క్రైస్తవ నాయకుడు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే కుల నాయకులు, లేకపోతే ఎవరైనా సరే ఈ యూట్యూబ్ పెట్టేసి దీని మీద ప్రతి ఒక్కరు విశ్లేషణలు జరుపుతున్నారు. నేను పాస్టర్స్ జేఏసీ తరపున, పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున, మరి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని కోరుకునేది ఏంటంటే కొద్దిగా సమన్వయం పాటిద్దాం, కొంత సమయం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు దయచేసి, అలాగే పోలీసు వారు తప్పకుండా మరి దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా నేను కోరుకునేది ఏంటంటే కొద్దిగా కొంత సమన్వయం పాటిద్దాం. ఈ సమన్వయ లోపం వల్ల పాస్టర్సు కొంతమంది వ్యక్తిగతంగా మరి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం, వాళ్ళని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. నేను కొన్ని వార్తల్లో చూశాను, రాజమండ్రిలో ఒక 4-5 పాస్టర్స్ని రిమాండ్కి పంపించారని. మరి వాళ్ళకి కూడా లీగల్గా మనం సహాయం అందించడానికి ముందుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు తేకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున మనం లీగల్గా కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సోమవారం కానీ మంగళవారం కానీ మేము మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ మినిస్టర్ గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మేము దీని మీద వారికి వినతి పత్రం కూడా సమగ్రమైన విచారణ త్వరగా పూర్తి చేసి ఈ క్రైస్తవుల్లో ఉన్న శ్రీరామనవమి పర్వదినం రాష్ట్ర ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని డివిజన్లోని ఏర్పాట్లు చేసిన చలువ పందిల్లో సీతారాముల కళ్యాణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. 64వ డివిజన్ కండ్రిక రామాలయంలో సీతారామస్వామి వారికి బోండా ఉమా స్వయంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమాకు వేద పండితులు పొన్న కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతి డివిజన్లోనూ రామాలయం వద్ద జరిగే వేడుకలకు తాను హాజరవుతానని, నవమి వేడుకలను పురస్కరించుకుని భక్తులకు ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీరామచంద్రస్వామి వారి భక్తులకు సుఖ సంతోషాలు కల్పించాలని వేడుకున్నట్లుగా బోండా ఉమా తెలిపారు. అనంతరం 64వ డివిజన్ టీడీపీ నాయకులు కె రవికుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి స్వామి వారి కళ్యాణ వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర హాజరు కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ రామాలయం వద్ద జరిగిన వేడుకల్లో సైతం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర పాల్గొన్నారు. పానకం పంపిణీ కార్యక్రమాలను బోండా ఉమా పలు చోట్ల ప్రారంభించారు. దేశం మొత్తం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనవమి వేడుకల్ని అత్యంత ఆర్భాటంగా, అత్యంత వైభోగంగా చేసుకుంటున్న సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ మా పార్టీ నాయకులు, అలాగే గుడి సంఘం పెద్దలు అందరి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆ శ్రీరాముల వారికి నవమి కళ్యాణం కానీ మరి అన్నీ కూడా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. ఇవాళ అందరం కూడా ప్రార్థన చేయాలి శ్రీరామచంద్రమూర్తికి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ శ్రీరామనవమి నుంచి అందరికీ మేలు జరగాలి, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ చల్లగా ఉండేటట్టు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో ఏ కష్టాలు లేకుండా ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాం. కండ్రిక 64 డివిజన్లో ఈ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దాన్ని ఉద్దేశించుకుని సెంట్రల్ నియోజకవర్గం బొండా
ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారిని ఆహ్వానించడం జరిగింది. బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు ఎమ్మెల్యే గారి బోండా ఉమామహేశ్వర గారికి మా తరపున, ఈ దేవాలయం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లోని అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా. విజయవాడలో మెప్మా ఆధ్వర్యంలో వర్క్షాప్. రాష్ట్ర స్థాయి మహిళా వ్యాపార అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక వర్క్షాప్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.